శ్రీకాంత్. ఈరోజు అయితే నేను వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే పోతున్నా. హన్మకొండ బస్ స్టాప్లో అయితే నేను బస్ అయినా. అక్కడ నుంచి అయితే ఆటో మాట్లాడుకొని అయితే వచ్చిన. 30 రూపాయలు అయితే అడిగిండు భద్రకాళి టెంపుల్కి అయితే తీసుకొస్తానికైతే. కానీ కొంచెం ఇంకా ముందుకైతే వెళ్ళిపోయి ఇంకా ముందు స్టాప్లో అయితే దింపినాను. నేనైతే ఇప్పుడు నడుచుకుంటూ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నా. ఇదే అనమాట మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే పోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే చెప్పుల స్టాండ్. చెప్పులు అయితే ఇక్కడ ఇచ్చిపెట్ట పోవాలి. ఫ్రీ చెప్పుల స్టాండ్ ఇది. ఇంకోటి అయితే మనకు వాటర్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ గేట్ ఇక్కడ ఉందనమాట. ఇది చూడండి. ఇట్ని మనం అయితే కొంచెం లోపలికి అయితే పోదాం. ఇది అనమాట. ఇప్పుడు మనం అయితే లోపలికి వచ్చిన తర్వాత అయితే లోపల అయితే ఇట్లా ఉందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది. కొండ మీద అయితే మనకు శివుడు పార్వతి అయితే విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే కాలు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ ఉన్నాయి చూడండి. అట్లనే కొంచెం ముందరకు వస్తే మనకు శ్రీ గోకులం అని ఉంది. ఇక్కడ చిన్న కృష్ణుని విగ్రహం ఉంది. అట్లనే ఒక 3 ఆవులు అయితే కట్టేసి ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఈ ఆవులకైతే గడ్డి తినిపించాలనుకుంటే మాత్రం ఇక్కడ పక్కన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి అయితే 20 రూపాయలు ఇస్తే మనకు కొంచెం గడ్డి ఇస్తున్నాడు. ఆ గడ్డి అయితే ఈ ఆవులకైతే తినిపించాలి. ఇక్కడ ఒక కోతి చూడండి. ఒక బ్రదర్, ఈ బ్రదర్ది అయితే టవల్ తీసుకొని అయితే అది పారిపోతుంది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ప్రధాన ద్వారం అనమాట. గుడిలోకి ఓనికైతే ఇప్పుడైతే మనం గుడిలోకి అయితే పోదాం. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగిన తర్వాత అయితే ఇట్లా దర్శనంకు దారి అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక బోర్డు ఉందన్నమాట. ఇప్పుడైతే మనం అయితే ఒక స్టెప్స్ దిగి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు భద్రకాళి లేక్. ఈ గుడికి అయితే నేను సాయంత్రం టైంలో వచ్చిన. నాకు వీడియో తీసుకునే చాలా టైం పడుతుండొచ్చు. ఈ లేక్ చూపించగలుగుతానో లేదైతే నాకైతే తెలియదు. గుడిలోకి పోయక ముందు అయితే మనకు ఆదిశంకరాచార్యులు అయితే మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు. అట్లనే ఇంకొంచెం ముందరకు పోతే అయితే మనకు వల్లభ గణపతి దేవాలయం అయితే ఇక్కడ ఉందన్నమాట. ముందైతే ఈ వల్లభ గణపతి దేవాలయాన్ని అయితే మనం దర్శించుకొని అయితే లోపలికి అయితే పోవాలి. ఇది మనకు ఏవైనా యజ్ఞాలు కానీ హోమాలు కానీ చేయడానికి అనుకుంటా. ఎందుకంటే లోపల అయితే చూడండి హోమగుండం కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా కోరిక కోరుకొని ఇక్కడ ఒక ముడుపు కట్టినట్లయితే కోరుకున్న కోరిక అయితే మనకు నెరవేరుతుందని అయితే ఇక్కడ అయితే నమ్మకం అనమాట ఈ గుడిలో. ఇప్పుడు మెయిన్ గుడిలోకి అయితే మనకు భద్రకాళి అమ్మవారి గుడిలోకి ఓనికైతే దారి అనమాట ఇది. ఇప్పుడు కొంచెం మెట్లెక్క అయితే లోపలికి అయితే రావాలి. ఇక్కడ దయచేసి క్యూ పద్ధతి పాటించడానికి అయితే ఒక చిన్న బోర్డు అయితే పెట్టారు. ఆ నుంచి అయితే ఇప్పుడైతే మనం లోపలికి అయితే పోయి అమ్మవారిని అయితే దర్శించుకోనికి అయితే లోపలికి అయితే పోదాం. విశిష్ట దర్శనం కోసం అయితే 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీపం వెలిగించడానికి అయితే 365 ఒత్తుల గల ఒక దీపం అయితే ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి మనకు గజస్తంభం అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడైతే మనం అయితే లోపలికి లైన్లో నిలబడడానికి అయితే పోదాము. ఇక్కడైతే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. నేనైతే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అయితే లైన్లోకి అయితే పోతున్నా. ఇప్పుడు మనము గుడి లోపలికి వచ్చిన తర్వాత అయితే మొత్తం పూర్తిగా ఎట్లా ఉందో అనేది అయితే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి అయితే బొట్టు ఉందన్నమాట. నేనైతే బొట్టు పెట్టుకుని అయితే లోపలికి అయితే పోతున్నా. భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉంది. ఈ దేవాలయం నగరం నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరం భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంటుంది. మనకు భద్రకాళి దేవి విగ్రహం అయితే దాదాపు 9 అడుగుల ఎత్తుంటుందంట. 9 అడుగుల వెడల్పుతో మనకు ఒక కన్నుల పండుగలాగా అయితే మనకు విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది భక్తులకైతే. అక్కడ చూడండి అమ్మవారి విగ్రహం మనకైతే చూస్తూ ఉంటేనే నాకైతే ఇక్కడైతే ఒళ్ళు అయితే పులకరించిపోతుంది మొత్తం. ఇక్కడైతే మనకు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి వారి అభిషేకం ప్రతి మంగళవారం అయితే జరుగుతుందంట 6 గంటల నిమిషాలకైతే. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి వచ్చిన శారీస్ అయితే వేలం వేస్తూ ఉంటారంట. ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వేలంలో పాల్గొని అయితే అమ్మవారి శారీస్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు మనకి. ఇక్కడైతే ఒక పంతులు గారు అయితే మనకైతే తీర్థం ఇస్తున్నారు. ఇప్పుడైతే నేను తీర్థం తీసుకున్నా. అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే అయితే ఇక్కడైతే ఒక పల్లకి ఒక ఉయ్యాల అయితే ఉంది చూడండి. మనకు ప్రతిరోజు ఇంట్లో దేవుడికి దీపం పెట్టే టైం ఉంటుండొచ్చు, ఉండకపోతుండొచ్చు. ఇక్కడ 365 రోజులకు సంబంధించిన ఒత్తులకు సంబంధించిన దీపం ఉంటుంది. ఇది పెట్టినట్లయితే 365 రోజులు పెట్టినట్టే అంట. మనకి ఇక్కడ హనుమాన్ దేవాలయం కూడా ఉంది. హనుమాన్ కూడా ఇక్కడైతే మనం దర్శించుకోవచ్చు చూడండి. మనకు భద్రకాళి అమ్మవారితో పాటు శివాలయాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఎవరైనా నవగ్రహ పూజ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బయటికైతే వచ్చేసిన.
బయట అయితే చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట వెదర్. ఇక్కడ చూడండి పెద్ద కొండ ఉంది ఇక్కడ. వావ్. ఇక్కడ మనకైతే నాగేంద్ర స్వామి వారి గిట దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నాగేంద్ర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ గుడిని అయితే మనకు అద్దాల మేడగా పిలుస్తారు అంట. ఇప్పుడైతే లాక్ చేసి అయితే ఉంది. మరి అయితే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తూ ఉంది. ఈ మర్రి చెట్టు కింద అయితే ఇట్లా అన్ని రాళ్ళు నిలబెట్టి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే ఏదైనా కోరిక కోరుకొని ఇట్లా రాళ్ళు ఒకదాని మీద అయితే ఒకటి నిలబెట్టినట్లయితే ఇక్కడ కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందని అయితే భక్తులు అయితే నమ్మకం. అప్పుడైతే భక్తులు అయితే చాలా తక్కువగా ఉండే. ఇప్పుడైతే నైట్ 7 o'clock అవుతుంది. ఇప్పుడే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు గుడికి. భద్రకాళి అమ్మవారి దగ్గర అయితే ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే వెహికల్స్ కూడా ఉచిత పార్కింగ్ అంట. చూడండి అక్కడ వెనకాల అయితే పార్కింగ్ అయితే చేసుకోవాలి వెహికల్స్ అన్నీ.